జబర్దస్త్ కమీడియన్ రైజింగ్ రాజు చాలా ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. తొలుత పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ పోషించారు. కానీ పెద్దగా అసలు గుర్తింపే రాలేదు. అదే సమయంలో జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజు తన కామెడీతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. హైపర్ ఆదితో కలిసి టీమ్ లీడర్గా వందలాది స్కిట్లు కూడా చేశారు ఆయన. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు ఈ సీనియర్ కమీడియన్. తాజాగా ఓ టీవీ షోకు హాజరైన రైజింగ్ రాజు తన కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ముఖ్యంగా తన కూతురు పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ కూడా అయ్యాడు. నేను జబర్దస్త్ కి వెళ్ళక ముందు నా బిడ్డ పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశానని అన్నాడు. అండ్ రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, ధనరాజ్ ఇలా కొందరు తలా ఓ 5,000 ఇచ్చారని, ఆ డబ్బులతోనే నా కూతురు పెళ్లి చేశాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రైజింగ్ రాజు. కాగా తనకు హైపర్ ఆది ఎంతో మేలు చేశారంటూ రైజింగ్ రాజు అన్నాడు. అలాగే కరోనా సమయంలో నాకు మనోరాలు పుట్టిందని, ఆ సమయంలో నేను బయటికెళ్తే పాపకి లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని భయపడిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. అండ్ ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయానంటూ అన్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయని, అలాంటి సమయంలో హైపర్ ఆది నాకు చాలా సహాయం చేశాడని అన్నాడు. ప్రతి నెల నా ఇంటికి పేమెంట్ పంపించాడు. నిజంగా హైపర్ ఆది నా దృష్టిలో దేవుడు. నేను స్కిట్స్ చేసినా చేయకపోయినా కూడా పేమెంట్ మాత్రం టైంకి ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు రాజు. కాగా జబర్దస్త్లో అడుగుపెట్టినప్పటి నుంచి హైపర్ ఆదితోనే కలిసి స్కిట్లు చేస్తున్నారు రైజింగ్ రాజు. అయితే ఇప్పుడు హైపర్ ఆది జబర్దస్త్లో కనిపించడం లేదు. దీంతో రైజింగ్ రాజు కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరి బంధం మీద, అలాగే హైపర్ ఆది క్యారెక్టర్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.